ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరిలోకపు తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా యేసయ్యా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మా భారాన్నంతా మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, సమస్యలు శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, శత్రువుల నుండి మమ్మను తప్పించినారు దేవా. అయ్యా, మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం, అపాయం, ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు దేవా. గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి, మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మిమ్మునే పూజించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులైన వారు కొనిపోబడ్డారు, గతించిపోయారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, భక్తులం కాదు, విశ్వాసులం, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. త్వరలో వచ్చుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశ మండలము కంటెను మిక్కిలి హెచ్చైన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక శక్తి గలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడయ్యున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాటి లేని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను ఆశ్రయించి ఉన్న దుర్గమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమదినమందు నా ఆశ్రయ దుర్గమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్ముకొనదగిన సహాయకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షణ శృంగము, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతి కాంక్షణీయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 10,000 మంది పురుషులలో గుర్తింపబడిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుష్య కుమారుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దావీదు కుమారుడని పిలువబడిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా యుండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిపూర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమునకు వెలుగుగా వచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన వెలుగు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి మనుషుని వెలిగించు వెలుగు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మకమైన సత్య సాక్షి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వధింపబడిన గొర్రె పిల్ల, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒక్కడే కాపరిగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదరణకర్త, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విజ్ఞాపనము చెయ్యు ఆత్మ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా బలహీనతను చూచి సహాయం చెయ్యు ఆత్మ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉన్నవాడను అనువాడనై ఉన్నవాడా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మొదటివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కడపటివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదియు అంతమునయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని సృష్టికి ఆదియునయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆలోచనకు ఆధారమగు ఆత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అభిషిక్తుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు పక్షపాతము లేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరమ కుమ్మరి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకము నుండి వచ్చు ఆహారమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంగమునకు శిరస్సుగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యూదా గోత్రపు సింహమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుద్ధ శూరుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దుష్టత్వము చూడలేని నిష్కలంకమైన కనుదృష్టి గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీర్ఘశాంతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే గొప్పవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాతాను తలను చితకద్రొక్కిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎరికో గోడలు కూల్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవదూతల ఆహారమగు మన్నాను భుజింపనిచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము ప్రవహించు నదులను ఇంకజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బండను చీల్చి నీరును త్రాగనిచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకలిగొనిన వారికి ఆహారము దయచెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రియులకు నిద్ర ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను ప్రేమించు వారినందరినీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాధువులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు నిజముగా మొరపెట్టు వారికందరికీ సమీపముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇత్తడి తలుపులను పగులగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇనుప గడియలను విడగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంతులేని దానిని కుమార్ల సంతోషము గల తల్లిగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గ్రుడ్డి వారి కన్నులు తెరవజెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందరికీ ఉపకారిగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వజీవులకు తగిన కాలమందు ఆహారమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తప్పిపోయిన దానిని వెదకువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. ఎన్ని కష్టాలొచ్చినా ఎంతగా శ్రమల పాలైనప్పటికీ మిమ్మల్ని స్తుతించడం మానలేదు. కాబట్టే మీరు వారిని ఎంతో అధికంగా ఆశీర్వదించినారు. ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి బిడ్డల్ని విడిపించినారు. అత్యున్నతంగా హెచ్చించినారు. దేవా బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా అత్యధికంగా దీవించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపనివ్వండి. పరిశుద్ధమైన హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము దేవా. గొప్ప బహుమానముగా మాకు ఈ దినమును ఇచ్చారు. అయ్యా ఈరోజు నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఎలాంటి శ్రమ ఏ కష్టం ఏ బాధ నీ బిడ్డలను ఏలనివ్వకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల్లో ఉండే భయాలన్నిటినీ దూరపరచండి దేవా. అయ్యా ప్రతి ఒక్కరూ ఈ దినమున మీ యందు ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారు చెయ్యబోయే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీరే తోడయుండి మీ గొప్ప సహాయాన్ని అందించండి. బిడ్డల ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి పనులన్నిటినీ మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా బిడ్డలైన వారు వారి వారి పనులకు వెళ్తూ వస్తుండగా చక్కని క్షేమాన్ని దయచేయండి. ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి శత్రువుల నుండి
హాని కలిగించే మనుషుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మీరే మాకు గొప్ప జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా పనులలో మేము సోమరులంగా, బలహీనులంగా, శక్తిహీనులంగా ఉండకుండా చురుకుగా, చక్కగా మా పనులు చేసుకునే కృపనివ్వండి దేవా. విశ్రాంతిని, నెమ్మదిని, ప్రశాంతతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఎందరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. వారి చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని, తెలివిని వారికి దయచేయండి ప్రవ్వా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని బిడ్డలు వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు దృష్టించండి దేవా. శ్రేష్టమైన గృహాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు స్టార్ట్ చేయాలని ఆశపడుతుండగా బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ఎలాంటి వ్యాపారమైతే వారు చేయాలనుకుంటున్నారో మీరే వారికి తోడయుండి ప్రతి మెటీరియల్ని సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చెడు వ్యసనాలకు, పాపపు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు బానిసలుగా ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా దేనికైతే బానిసలుగా జీవిస్తున్నారో, దేని నుండి అయితే బిడ్డలు బయటకు రాలేని స్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ వ్యర్థమైన పనికిరాని వాటన్నిటి నుండి నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మారుటకు సహాయం చేయండి దేవా. మీరే వారిలో రక్షణ కార్యాన్ని, ఆత్మ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది ఆర్థికంగా కృంగిపోతున్నారు దేవా. అప్పుల భారాన పడిపోతున్నారు దేవా. చేతిలో డబ్బులు లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ చాలని జీతాలతోటి ఎంతో కష్టాన్ని అనుభవిస్తున్నారు దేవా. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు చేతిలో డబ్బు లేకపోవడం వలన ఇండ్లు కట్టుకోలేకపోతున్నారు, పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారు, అనారోగ్యం వస్తే మేలైన వైద్యం చేయించుకోలేకపోతున్నారు, వివాహాలు చెయ్యలేకపోతున్నారు. ఇలా ఏ పని, ఏ కార్యం చెయ్యలేని ఆర్థిక ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఈ సమయాన అట్టి వారందరినీ మీరు దృష్టించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి కూడా బిడ్డల్ని విడిపించండి దేవా. మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మీరే అత్యధికమైన సఫలతను, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి దేవా. కృప చూపించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనారోగ్య సమస్యలతోటి ఎంతో బాధపడుతున్నారు. వ్యాధులు, రోగాలు, మొండి వ్యాధులతోటి పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్నారు దేవా. ఎటువైపు నుండి సహాయం పొందుకోలేకపోతున్నారు దేవా. స్వస్థత రాక కన్నీరు కారుస్తున్నారు. హాస్పిటల్లో చూయించుకోవాలంటే డబ్బులు లేక బాధపడుచున్నారు. ఇలా రకరకాల కారణాలను బట్టి బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అనారోగ్య స్థితి నుండి బిడ్డలను ముట్టి బాగు చెయ్యండి. మంచి ఆరోగ్యం దయచేయండి. మరి ముఖ్యంగా ఎందరైతే ఈ సమయాన హాస్పిటల్లో, ఐసీయూలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలను ముట్టండి దేవా. స్వస్థపరచండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే వారి సొంత వారిని కోల్పోయి బాధలో, దుఃఖంలో ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని, తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గుండె చెదిరిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు బాగు చేయండి దేవా. వారి గాయములను కట్టండి దేవా. బాధపరచబడు వారికి న్యాయం తీర్చండి దేవా. అయ్యా,
మీరే బిడ్డల గాయాలను పూర్తిగా మాన్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మానసికంగా బాధను అనుభవిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మానసిక ఒత్తిళ్ల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ఫారెన్ వెళ్ళాలని వీసా కోసం ప్రయత్నిస్తుండగా బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. ఫారెన్లో ఉద్యోగం చేసుకోవాలని, పెద్ద చదువులు చదవాలని బిడ్డలు ఎంతో ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఫారెన్లో స్థిరపడాలని, గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. దూరంగా ఉంటుండగా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున వ్యాపారం స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తోడయ్యుండి సహాయం చేయండి. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహకారులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని, మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్య మీరు ఆశీర్వదించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు సేవ కోసం వారి ఉద్యోగాలను, వారి చదువులను, సొంత వారిని, ఆస్తులను, అంతస్తులను విడిచిపెట్టి ఒంటరిగా మీ పరిచర్య నిమిత్తం వచ్చినారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, అభివృద్ధి పరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. కుటుంబంలో అక్కరలు, కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, శత్రు భయాలను మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సువార్త ప్రకటించబడుతుండగా మీరే వారికి కావాల్సిన జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఆ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకొని మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మారుటకు సహాయం చేయండి దేవా. మందిర నిర్మాణాలు స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కొరతను మీరు తీర్చండి. కట్టేవారికి మీ యొక్క జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది మరి ప్రార్థనా మందిరాలను కూల్చివేస్తున్నారు, కాల్చివేస్తున్నారు. దయచేసి అట్టి వారికి మారు మనసును దయచేయండి ప్రవ్వా. కృప చూపించండి దేవా. సహాయం చేయండి. ఈనాడు ప్రవ్వా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. చక్కని క్షేమాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. అలాగే ఈ దినమున గృహ నిర్మాణాల కొరకు లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తుండగా ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున, ఆ యొక్క నిర్మాణం స్టార్ట్ చేసుకునేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా నాయన, వ్యాపారాల కొరకు వాహనాలు కొనాలని, ఇతర అప్పులు తీర్చాలని లోన్స్కి అప్లై చేస్తుండగా మీరే వారికి తోడయుండి సహాయం చేయండి దేవా. బిడ్డల ఎడల మీ గొప్ప కార్యాన్ని జరిగించమని, వారి అక్కరల కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అనుగ్రహించండి. స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా, ఆట స్థలాలకు వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. దుష్టు నుంచి రక్షించండి. పగవారి నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, తెలివి అందును, దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. ఉద్యోగ స్థలంలో బిడ్డలు నమ్మకంగా, అధికారులకు లోబడి చక్కగా పనిచేసేవారిగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. వారు కోరుకుంటున్న పోస్టులోకి ప్రమోషన్ వచ్చేలాగున, వారు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్
ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే సహాయం దయచేయండి అయ్యా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎన్నో సంవత్సరాల నుండి చాలని జీతాలతోటి పనిచేస్తున్నారు దేవా. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు, అక్కరలు కొరతలు తీర్చలేని స్థితిలో ఉంటున్నారు. అట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. యజమానుల మనసును మీరు మార్చండి దేవా. బిడ్డలకు ఇంక్రిమెంట్స్ వేసేలాగున సహాయం చేయండి దేవా. పెండింగ్ ఉన్న జీతాలు ఇచ్చేలాగున కృప చూపించండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా సరిగా శాలరీస్ పొందుకోలేకపోతున్నారు దేవా. అయ్యా, యజమానులు మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు సకాలంలో నెల శాలరీస్ ఇచ్చే మనసును ప్రతి అధికారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది బిడ్డల కుటుంబాలలో శాంతి సమాధానం నెమ్మది లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. అయ్యా, భార్యాభర్తల మధ్య పంతాలు గొడవలు పట్టింపులు సంపూర్ణంగా తొలగించండి దేవా. కక్షలు విభేదాల నుండి దూరపరచండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబం చుట్టూ మీ దూతలనుంచండి దేవా. కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందిస్తూ ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు చెడు వ్యసనాలకు గురవుతున్నారు దేవా. చెడ్డ కార్యాలు యందు పాలు పొందేవారిగా ఉంటున్నారు దేవా. ఇష్టపూర్వకంగా పాపంలో పడిపోతున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పాపం నుండి విడిపించండి దేవా. పాపాన్ని అసహ్యించుకునే మనసును ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ప్రవ్వా, ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచుండగా ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, కోల్పోయిన ఉద్యోగం కంటే కూడా శ్రేష్టమైన ఉద్యోగాన్ని మరలా వారు మీ యొద్ద నుండి పొందుకొనుటకు సహాయం చేయండి. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. సహాయం చేయండి ప్రవ్వా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఎందు నిమిత్తం అవి మధ్యలో ఆగిపోయినాయో మాకు తెలియదు, కానీ సమస్త కొరతలను మీరు తీర్చండి దేవా. సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సంతానం లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అట్టి భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉండే లోపం ఏమిటో, వారి అనారోగ్య సమస్య ఏమిటో సమస్తం మీకు తెలుసు ప్రవ్వా. దయచేసి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. శ్రేష్టమైన బహుమానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం కలగాలని, పిల్లలు పుట్టాలని ఎన్నో హాస్పిటల్స్కి వెళ్తున్నారు, ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు, మందులు మింగుతున్నారు, కానీ ఎలాంటి ఫలితం లేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా. ఆరోగ్యపరంగా కూడా నష్టపోతున్నారు. దయచేసి అట్టి భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మోయబడిన గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆనాడు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది స్త్రీలు మీ పాదాల వద్దకు వచ్చి మీకు మొరపెట్టి ప్రార్థించినప్పుడు శ్రేష్టమైన బహుమానాన్ని మీ యొద్ద నుండి పొందుకున్నారు దేవా. అయ్యా, మీరు సహాయం చేసే దేవుడవు తండ్రి. అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడవు తండ్రి. దయచేసి నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భం సమయంలో ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి నాయన. గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని, మెడిసిన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, ఈ దినమున ఎందరైతే సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు క్షేమకరమైన ప్రసవాన్ని దయచేయండి ప్రవ్వా. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఎలాంటి వైరస్ బారిన పడకుండా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు పైకి చెప్పుకోలేని సమస్యలతోటి బాధపడుతున్నారు దేవా. శ్రమల చేత కృంగిపోతున్నారు దేవా. హృదయంలో ఎంతో వేదనను అనుభవిస్తున్నారు తండ్రి. అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా.
ప్రతి బాధ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి అయ్యా. ఈనాడు ఎంతోమంది బిడ్డలు పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు అప్లై చేసుకుంటుండగా మీరెవరికి తోడయుండి సహాయం చేయండి, వారి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడయుండండి దేవా. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఎలాంటి రకాలైన వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి నాయన. వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. రకరకాల పంటలు పండిస్తుండగా మీరే ఆ పంటలన్నీ మంచిగా పండుటకు మీరు సహాయం చేయండి. ఎలాంటి నష్టం రాకుండా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు కుటుంబాలలో ఉన్న పాపాలను, శాపాలను మీరు దూరపరచండి దేవా. ఈనాడు బిడ్డలు వరుస మరణాలను బట్టి ఎంతో బాధపడుతున్నారు, భయాందోళన మధ్య జీవిస్తున్నారు. దయచేసి అట్టి పాపాలు, అట్టి శాపాలు బిడ్డలకు ఆశీర్వాదములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రు భయాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన నిజముగా విశ్వాసంతో, నమ్మకంతో మీకు మొరపెడుతున్న బిడ్డలందరి మొరలను మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున భక్తిహీనులందరినీ కూడా మీ యందు భక్తి గల వారిగా మార్చండి దేవా. అనీతి మంతులను నీతిమంతులుగా ఆశీర్వదించండి దేవా. కీడు చేయు జూచు వారిని మీరు గద్దించండి దేవా. అపాయం కలిగించాలని, ప్రమాదాల పాలు చెయ్యాలని ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ దృష్టికి అసహ్యమైన కార్యములను జరిగించే వారందరికీ మీరే బుద్ధి చెప్పండి దేవా. అయ్యా, దొంగతనాలు, హత్యలు, ప్రతి ఒక్క ఈ చెడ్డ కార్యాల నుండి బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. ఇలాంటి వాటిలో బిడ్డలు పాలు పొందకుండా వీటిని చేసే మనసు వారిలో నుంచి సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా మిమ్మును సేవించే బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. ఈనాడు నీ బిడ్డలైన వారు ఎన్నో నిందలను, అవమానాలను, ద్వేషాలను, వ్యతిరేకతలను భరిస్తున్నారు దేవా. సొంత వారి నుండే నిందించబడుతున్నారు, సొంత వారి మధ్యే అవమానాల పాలవుతున్నారు. దయచేసి నీ బిడ్డల్ని హెచ్చించండి దేవా. మీరే వారికి ఘనతను, గౌరవాన్ని, ఖ్యాతిని, మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. పగవారి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ఎంతో మంది కూతురులు, కుమారులు వృద్ధుల తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు ప్రవ్వా. బయటకు గెంటి వేసేవారిగా ఉంటున్నారు దేవా. వారిచ్చిన ఆస్తులు తీసుకుంటున్నారు కానీ ఆ వృద్ధులను ప్రేమించేవారిగా ఉండడం లేదు. దయచేసి మీరే ప్రతి కుమారుడి, కుమార్తె మనసును మీరు మార్చండి దేవా. తల్లిదండ్రులను విడిచిపెట్టకుండా చక్కగా ప్రేమించి చూసుకునే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అత్తా కోడళ్ళు, మామ అల్లుళ్ళు చక్కగా జీవించే కృపను దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు కుటుంబంలో వస్తున్న ప్రతి ఒక్క కలహాల నుండి బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. ఈనాడు భార్య భర్తల మధ్య ఉంటున్న మూడో వ్యక్తిని సంపూర్ణంగా దూరపరచండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమైన ప్రతి మనిషిని, ప్రతి సమస్యను మీరు దూరపరచండి దేవా. వారి మధ్యలో మూడో వ్యక్తి చొరబడకుండా సహాయం చేయండి దేవా. అయ్యా, భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకొని, ప్రేమించుకొని మీ అందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడయుండండి దేవా. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంకా ఏ విషయం గురించి నేను ప్రార్థించలేకపోయానో దయతో నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడింపబడుచున్న వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని, దుష్ట శక్తుల ప్రభావంతో బాధింపబడుచున్న వారిని, సాతాను శోధనలతోటి కృంగిపోతున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. ప్రతి వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. అపవాది నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి దేవా, దయ చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని, నా సంపాదనంతా వృధా అవుతుందని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. ఆర్థికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ప్రవ్వా, మిమ్మల్ని సేవించే బిడ్డలు ఎంతో మంది అనేక సమస్యలతోటి బాధపడుచున్నారు. ఎన్నో శ్రమల మధ్య కృంగిపోతున్నారు. అనేక విధాలుగా శోధనలకు గురవుతున్నారు. కష్టాల పాలవుతున్నారు. నష్టాలను అనుభవిస్తున్నారు. అపజయాలను ఎదుర్కొంటున్నారు. అనేకమైన ఇబ్బందులు ఇరుకుల మధ్య జీవిస్తున్నారు. అయ్యా ఎంతో మంది నిందలను అవమానాలను భరించలేని స్థితిలో ఉంటున్నారు. ద్వేషింపబడుతున్నారు. వ్యతిరేకతలకు గురవుతున్నారు. ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. చెప్పుకోలేని బాధలతోటి దుఃఖిస్తున్నారు దేవా. అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సమస్యల నుండి శ్రమల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు భర్త గురించి బాధపడే భార్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్య గురించి బాధపడే భర్తల్ని మీరు కనికరించండి. అత్త మామల ద్వారా నిందించబడుతున్న కోడలను అల్లులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ప్రవ్వా, ప్రతి బిడ్డ దుఃఖాన్ని కూడా మీరు దూరపరచండి దేవా. అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఇంతవరకు మా ప్రార్థనలన్నీ మీరు విన్నారని నమ్ముచున్నాము దేవా. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా. ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా బలపరచండి దేవా. ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మీకు ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో మేము తప్పిపోకుండా నమ్మకస్తులంగా జీవించుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, ఎందరైతే బిడ్డలు ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను, వారి కలిగి ఉన్న సమస్తమును, వారి ఉద్యోగాలను మీరు దీవించి ఆశీర్వదించమని, బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యు.